చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1-7 వచనాలు. ఈ 1-7 వచనాల్లో యెహోషువ మోషే తన దేవుని సేవకుడు, లేకపోతే దేవుని పరిచారకుడు, దేవుని సేవకుడైన మోషే మరణించిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నువ్వు లేచి, నువ్వు నిస్పృహలున్నా, నువ్వు బాధలో ఉన్న నీవు లెగాలి. ఎందుకు అనగా నీకు ఒక ప్రణాళిక, నీకు ఒక బాధ్యత నేను అప్పచెప్తున్నాను. ఆ బాధ్యత ఏంటి అనగా ఇశ్రాయేలు ప్రజలను నువ్వు యోర్దాను నది దాటించాలి. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, బాధలున్న నీవు, నిస్పృహలున్న నీవు, కష్టంలో హృదయంలో గాయమైన నీవు దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగినట్లయితే, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఈ బాధని ఏ రీతిగా దాటాలో, లేకపోతే ఈ బాధలో నీకు ఒక బాధ్యత దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అదే యెహోషువ బాధలో ఉండగా బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యత ఏంటి అనగా ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నది దాటించాలి. అనేక సార్లు బాధలో బాధ్యతను మర్చిపోతూ ఉంటాం. బాధలో ఎందుకు దేవుడు మనకు అప్పచెప్తున్న బాధ్యతను మర్చిపోతుంటాం, లేకపోతే దేవుడు చూపిస్తున్న ద్వారాన్ని చూడలేకుండా మనం ఎందుకుంటున్నాము అనగా, ఎంతసేపు గతంలో జరిగిన బాధ, గతంలో జరిగిన గాయము, గతంలో జరిగిన పెయిన్ మీదనే మన దృష్టి ఉంటుంది. కాబట్టి మనము ఫ్యూచర్ని చూడలేకపోతున్నాం. అనగా యెహోషువ కూర్చున్న యెహోషువ లెగాలి, హస్ టు రైజ్ అప్. లేచిన వెంటనే దేవుడు ప్రణాళిక ఇచ్చాడు. మీరు జాగ్రత్త చూడండి. కూర్చున్నంతసేపు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ నువ్వు ఎప్పుడైతే లెగాలి అన్నప్పుడు లేచిన వెంటనే బాధ్యత అప్పచెప్పాడు. బాధలో నుంచి నువ్వు లేచిన వెంటనే బాధ్యత అప్పచెప్పాడు. బాగానే ఉంది, బాధ్యత అప్పచెప్పాడు, బాగానే ఉంది. నెంబర్ 1 పెయిన్. నెంబర్ 2 ప్రాబ్లం, సమస్య. ఏంటా సమస్య అనగా ఈ 8 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ 8 వచనాల్లో యెహోషువ భయపడుతున్నాడు. యెహోషువ భయభ్రాంతుడయ్యాడు. సడన్గా మోషే లేడు. దేవుని సహాయంతో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన నాయకుడు, మారాని మధురంగా దేవుని సహాయంతో అద్భుతము చేయగలిగిన ఆ నాయకుడు, ఇశ్రాయేలు ప్రజలని బండలో నుంచి నీరు, యెహోవా మాట విని బండలో నుంచి నీళ్లు తెప్పించగలిగిన ఆ సేవకుడు లేడు. కాబట్టి భయము. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం. ప్రియతమ్ముడు, ప్రియచెల్లమా, భయపడుతున్నావా? 2025వ సంవత్సరంలో అన్న ఏ రీతిగా, 2024లో అన్న ఈ బాధ కలిగింది, 25లో ఏ రీతిగా నేను ఈ బాధను దాటగలను, ఈ గాయము కలిగింది, అనరాని మాటలు నన్ను అన్నారు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నేను చేయలేదు కానీ నేను చేశాను అన్నారు, నా మీద తప్పుడు నిందలు వేశారు. ఏ రీతిగా భయం అన్నా, మళ్ళా ఏ రీతిగా నమ్మాలి? భర్త మోసం చేశాడా? భర్తను ఏ రీతిగా నమ్మాలి? భార్య మోసం చేసిందా? ఏ రీతిగా భార్యను నమ్మాలి? బిడ్డలు మోసం చేశారా? ఏ రీతిగా బిడ్డలను నమ్మాలి? అమ్మా, నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు పలుకుతున్న మాట, యెహోషువతో మాట్లాడిన దేవుడు నీతో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. బాధ కలిగింది. రెండోది, నాట్ ఓన్లీ పెయిన్, నెంబర్ 2 దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇక్కడ సమస్య ఏంటి అనగా, ముందుకు సాగాలి అనగా ఆ సమస్యను దాటాలి. అనేక సార్లు నేను ఒక సిరీస్ చేశాను, ఆగుట సాగుట కొరకే అని. నా జీవితంలో అనేక సార్లు మనం ఆగిపోతూ ఉంటాం. దేవుడు మనల్ని ఆపుతూ ఉంటాడు. ఎందుకు అనగా అది ప్రమాదకరమైన మార్గము కావచ్చు. దేవుడు అనేక సార్లు వివాహము, ఆ సంబంధం వచ్చినట్లే వచ్చి కుదరదు. ఎందుకనగా దేవుడు ఆపేస్తాడు. ఎందుకంటే అది సరైన సంబంధం కాదేమో. దేవుడు వీసా వచ్చినట్లు వచ్చే వీసా రిజెక్ట్. ఎందుకనగా అది నువ్వు వెళ్ళవలసిన దేశము కాదేమో, నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమో, ఇది నీ సమయం కాదేమో. దేవుడు అనేక సార్లు ఆపివేస్తూ ఉంటాడు. ఎందుకనగా నువ్వు ఆగుట సాగుట కొరకే. ఇక్కడ యెహోషువకున్న బాధలోంచి లేచాడు, బాగానే ఉంది. ముందు అడుగు వేస్తున్నాడు, బాగానే ఉంది. ముందడుగు వేస్తూ ఒక నూతన నాయకుడిగా, జాగ్రత్త ఉండాలి, నూతన సంవత్సరంలో ఒక నూతన నాయకుడిగా, నూతన సంవత్సరంలో బాధను పక్కన పెట్టి ముందుకు సాగాలి అనగా అక్కడ ఒక సమస్య వచ్చింది, భయము అనే సమస్య. మీరు గమనించినట్లయితే 52 సార్లు యెహోషువ గ్రంథంలో నువ్వు భయపడకు అని ఉంది. ఇంకో మాట చెప్పాలా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భయపడకుడు అని 365 సార్లు ఉంది.
అంటే ప్రతిరోజు నువ్వు లేచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పలికే మాట, భయపడకుము, భయపడకుము. స్పర్జన్ భయపడకుము. అమ్మా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, భయపడకుము, భయపడకము, నేనున్నాను కదూ. మనకు ఎవరైనా తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, భార్య కానీ, తోబుట్లు కానీ ఎవరైనా భరోసా ఇచ్చారనుకోండి, ఎవరైనా మనకి వాగ్దానం చేసి నేనున్నానమ్మా, నువ్వు భయపడకు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు బిడ్డలతో అంటారు, నాన్న నేనున్నాను, ఇందుకు భయపడకమ్మా, నేనున్నాను అని. ఆ నేను ఉన్నాను అనే మాటలో ఎంత ధైర్యం ఉంటుందో, సృష్టికర్త ప్రపంచాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు, నీ గురించి నా గురించి జన్మించి మళ్ళా మరణించి పునరుద్ధానుడైన దేవుడు, మళ్ళా రాబోతున్న దేవుడు చెప్పే మాట, నువ్వు భయపడకము, నేను నీకున్నాను.